ఓవర్సీర్ అనే దాంట్లో తేడా ఏంటంటే, ఓవర్సీర్ అయినవాడు కాపరి అవ్వచ్చు, కానీ అందరు కాపర్లు ఓవర్సీర్లు అవ్వరు. వైస్ వర్సా. అందరూ చర్చిలో ఉన్న నాయకులందరూ, కాపర్లందరూ ఓవర్సీర్లు అయిపోరు. ఓవర్సీర్లు అవ్వడానికి తీతు రాసిన పత్రిక, తిమోతి రాసిన పత్రికలో ఉన్నటువంటివి ఆ పైన ఉన్నటువంటి నాయకులు ఆలోచన చేసి రికమెండేషన్స్ చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. అయితే మేము ఆ భేదం ఏమీ చూపించకుండా, ముఖ్యంగా నేను ఇది కాపరుల కొరకు సందేశంగా మీకు నేను వివరిస్తున్నాను. ఓవర్సీర్స్ అయిన వాళ్ళు, ఓవర్సీర్స్ కూడా ఇది అన్వయించబడుతుంది. బిగినింగ్లో ఎడ్వర్డ్ గారు ఈ యొక్క సంఘాల మూల నాయకుడు, ప్రారంభకుడు ఆయన. ఆయనతో పాటు బివి ప్రసాదరావు గారు ఉండేవారు. వీరిరువురు ఎంతో ఐక్యంగా సంఘాలు ఏర్పరచాలనేటువంటి ప్రయత్నంలో ఉండి ఉండగా మూడవ తాడుగా నేను వచ్చాను. ఆయన ఈ మూడవ పోగు తాడు ముందుగా ఫస్ట్ చర్చ్ ఆఫ్ గాడ్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి అవకాశం రాజమండ్రి విశ్వాసులకు దక్కింది. తర్వాత రావులపాలెం, తర్వాత పొడగట్ల. బిగినింగ్లో ఈ సిద్ధాంతాలు ఏంటి అనేది ఎవరికీ తెలియదు. ఏదో గాస్పెల్ వర్కర్స్, గాస్పెల్ ఎవడైనా చెప్పేస్తాడు. అదే ఎలీషాతో మాట్లాడుతూ గాస్పెల్ ఎవరైనా చెప్తారు, కానీ సిద్ధాంతాలలో లోతుగా పరిశీలన చేసింది మీరే, కాబట్టి మీరు ప్రతిసారి చెప్పాలి అనే విధానంలో వాళ్ళు కోరుకున్నారు. 3-4 ఓవర్సీర్లు ఆ కార్యాచరణలో ఉండేవారు. కనుక నేను ప్రతి దాంట్లో కూడా మాట్లాడుతున్నాను. 27 ఏళ్ళు ఇంచుమించు ఒక 10 వరకు ట్రైనింగ్ క్లాసులు పెడుతుండేవారు. 3-4 ఫారినర్స్ వస్తూ ఉండేవారు. అందులో బ్రెయిన్ గారు ఒకడు. ఈ 10-12 ట్రైనింగుల్లో నేను పాల్గొన్నాను. ముఖ్యంగా రాజమండ్రి పెద్ద హాల్ ఉంది కాబట్టి అక్కడ పెట్టుకుంటూ ఉండేవారు. కాలక్రమేణా ఒక నాయకుడే అయిపోయారు ఇండియాకి. అందువల్ల వారు పని ఎక్కువైపోవడం వల్ల ఈ కాన్ఫరెన్సులు లేక ట్రైనింగ్ ఫర్ సర్వీస్